సార్ ఎవరు వస్తే బాగుంటది గన్నవరంలో? మనకు తెలియదు అంటారు. పైన జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మీటింగ్ తెలియదండి. జగన్ అనుకుంటారు కదా సారీ, జగన్ గారి పరిపాలన బాగుందా బాగోలేదా? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? ఉన్నాయి కానీ మాకు అందలేదండి. 45 years 18 వస్తున్నాయి కదా, లేదు రాలేదా మీకు? ఎందుకని? వయసు రాలేదు. వయసు రాలేదు. అమ్మఒడి అమ్మఒడి లేదు. కాలేజీ బాబుకి ఒకటికి వచ్చింది. కాలేజీ వచ్చింది. అయితే ఈ ఎయిర్పోర్ట్ లో చేశారు. అవి 1,40,000 ఇవ్వాలి గవర్నమెంట్. ల్యాండ్ కాదు, కరోనాకు చేశారు కదా ఎయిర్పోర్ట్ లో బస్సులకి. ఇదే పైనుంచి వచ్చే వాళ్ళకి పిల్లలు ఇద్దరు ఇంజనీర్ చదివారు. మా వాళ్ళు ఇద్దరు చదివితే ఇంకా జాబులు రాలేదు ఇద్దరికి, ఎవరికి, పాపకు గాని బాబుకి గాని. బాబుకి మాత్రం అందిని జగన్ వచ్చినాక అదే విద్యా ఒకటి రాలంతే. ఎందుకని అంతేనమ్మా, రీజన్ ఉంటాయి కదండి. జగన్ వస్తే బాగుంటుంది. దేనికి బాగుంటది? మా ఆటోలో కేసులు రాయట్లేదు. ఆయన వచ్చిన ప్రజానం తిరుగుతున్నాం ముందు ప్రస్తుతానికి. ఓకే, అదే కొన్ని చోట్ల ఆడవాళ్ళు రాస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడా రాయట్లేదు అన్న, ఎక్కడ రాయట్లేదు. ఓకే, మాకైతే ఈ 5 సంవత్సరాల మట్టి మాకు కేసులు లేవు. అదే రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగాలేదు. దాన్ని ఏమంటారు? హైవే రోడ్డు మీద కాబట్టి తిరిగేది మేము. హైవే రోడ్డు సిటీలకి వెళ్ళాం. సెంట్రల్ గవర్నమెంట్ అది. హైవే రోడ్డు వరకు మేము బెంచ్ సర్కిల్ గన్నవరం తిరిగేది. మేము తిరిగే వరకు ప్రశాంతంగా ఉంది, ఇబ్బంది లేదు. అదివరకు ఏమన్నా ప్రజలు తీర్పది. ఎన్ని పథకాలు ఇస్తున్నారు కదా, మరి ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, రావాలి కదా. రావాలి మరి లెక్క అయితే. ఏమనుకుంటున్నారు? జనాలు 90% వస్తారనుకుంటున్నారు. ఓకే, చెప్పండి సార్, ఏంటి ఈసారి ఎవరు? టీడీపీ గ్యారెంటీ అండి ఈసారి. ఇక్కడ లోకల్ గన్నవరం టీడీపీ వెంకటరావు వస్తాడు. వెంకటరావు వస్తారా? మీ పేరు సార్? సుధీర్ అండి. సుధీర్ గారు చెప్పండి, ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ? తెలియదు మన ఏరియా గారు. ఎవరు మీది? ఆగిరిపల్లి. ఆగిరిపల్లి. ఎవరు మీ ఎమ్మెల్యే? ప్రతాప్ నాయన్ గారు. ఈసారి అక్కడ ఎవరు వస్తారు? ఈసారి ఆయన వస్తాడు ప్రతాప్ నాయన్ గారు. థ్యాంక్ యూ అండి. రాజు గారు చెప్పండి, సార్ ఎవరు వస్తారు? గన్నవరంలో ఎవరు వస్తారు? స్టేట్ లో ఎవరు వస్తారు? పైన అయితే చంద్రబాబు వస్తారండి. ఎందుకని? ఆయనకి ఎక్కువ క్రేజ్ ఉంది. దానికి కూడా ఇక్కడ చేసే అంతా ఎవరికి జనాలకు కూడా నచ్చట్లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అన్నారు కదా, దాని వల్ల ఏం ఉపయోగం ఉందండి? ఉపయోగం లేదంటారా? అమ్మఒడి, విద్యా దీవెన చివరి వస్తున్నాయి కానీ రానోడి పరిస్థితి ఇక్కడ ఉన్నారు. ఆ వచ్చిన డబ్బులు ఏమన్నా సంవత్సరం పూట సరిపోతాయి? సరిపోదు. మీకు ఏం కావాలి? మీరు ఏమనుకుంటున్నారు? బాబు మనకు అదే లేదండి. ఎవరు వచ్చినా మేము చేసుకునే పనులు తప్పు, మేము తిరిగేది తప్పదు. ఓకే, జనసేన కలిసింది టీడీపీకి ఎలా ఉంటుంది? అవి మనకి ఎందుకండి, ఎవరు కలిసినా ఒకటే. అరే టీడీపీ జనసేన కలిసారు కదా, కలిసింది. దానివల్ల టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుందా? కలవకపోయినా అడ్వాంటేజ్, కలవకపోయినా టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐడియా లేదండి నాకు. లేదంటారా? ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందా? ఈసారి వైసీపీ నుంచి వంశీ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఎలా ఉంటుంది సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరు గన్నవరంలో? ఎవరంటే ఇప్పటి నుంచో వంశీ ఉన్నాడు కదా. వంశీ గారు టీడీపీ జనసేన కలిసింది కదా, దాని ఎఫెక్ట్ ఉంటుందా? మనకి అంత రాజకీయం మీద అంత అనుభవం. వంశీ గారు వస్తారంటారు మరి ఎప్పటి నుంచి ఆయనే కాబట్టి ఆయనదే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఓకే సార్, మీ పేరు వస్తారన్నారు? జగన్ గారా బాబు గారా? ఏమనంటే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? మాకైతే బాగానే ఉంది. మీకైతే బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు వస్తారండి. వంశీ గారు వస్తారు. పైన స్టేట్ లో జగన్ గారు. ఎందుకని? పరిపాలన బాగుంది కండి. పరిపాలన బాగుందంటారు. ఏం నచ్చిందా మీకు? ఇప్పుడు ఆయన చేసే పనులన్నీ నెంబర్ 1 బాగానే ఉన్నాయండి. ఏం పనులు అంటారు? అదే అయితే సంక్షేమ పథకాలు డెవలపింగ్ బాగానే ఉంది. రైతు వారికి అన్ని అందుతున్నాయి. పొలాలకి అన్నట్టుగా ఆదుకుంటున్నారు. అన్ని బాగున్నాయి అంటారు. అన్ని బాగున్నాయి. సార్ మీ పేరేం పేరు? సారీ, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? వంశీ గారు వస్తారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగలేదు. తుఫాన్ వచ్చిన తర్వాత నాదుడు లేడు, చాలా విపక్షంగా ఉంది.
బాగోలేదంటారు. బాబు గారు వస్తారంటారు ఈసారి? వస్తాను. ఓకే సార్. జగన్ గారు వస్తారు. ఎందుకని? బాగా నమ్మకం ఆయన బాగా చేశాడు. ఏం చేశారు మీకు? స్కూల్ గురించి కానీ అమ్మఒడి కానీ వచ్చిందా? డెవలప్ చేశాడు. డెవలప్ చేశారు. ఈసారి వస్తారంటారు. కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. ఏమో వంశీ గారు బాగా చేశాడు పనులు. అందరికి డబ్బులు ఇచ్చాడు, అందరిని చూస్తున్నాడు, ఏదన్నా వచ్చే చూస్తున్నాడు. ఓకే, మరి మొగ్గెట్టు చూపుతారో మరి. ఎక్కువ తెలుగుదేశం ఇక్కడ. తెలుగుదేశం అంటారా? ముసలాంలు కూడా తెలుగుదేశం, ఇక్కడ మాత్రం తెలుగుదేశం. అంటే ప్రభుత్వం ఆయన పార్టీ మారారు ఏమైనా? అదే తేడా అందరికి. అదే తేడా. వెళ్తే నేను వెళ్ళాలా అని అంటున్నారు మనుషులు. అంటున్నారు. ఓకే, ఆయన తెలుగుదేశం గెలిపించావు. అన్ని బాగా పనులు చేశాడు ఆయన. ఓకే, వంశీ గారి పేరు మంచి పేరు ఉంది, అన్ని చేశాడు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వంశీ గారు మంచి పనులు చేశాడు. పనులు చేశాడు. ఆయన వైసీపీలో ఉన్నారు కదా ఇప్పుడు. ఇప్పుడు అటు వెళ్ళాలే. అంటే టీడీపీ వస్తుంటారు ఇక్కడ. టీడీపీ అంటారా? టీడీపీ, జనసేన, టీడీపీ. ఓకే. ఈసారి చంద్రబాబు వస్తారండి. ఎందుకని? అంటే మామూలుగా ఈసారి తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తా అంటారు. వంశీ గారు బాగా చేస్తున్నా అంటున్నారు అందరూ. చేసిన ప్రభుత్వం మారారుగా, మామూలుగా ఆయన చేస్తాడు. ఎఫెక్ట్ ఉండదు అంటారు. ఓకే, థ్యాంక్ యూ. అదే రీజన్ ఉంటుంది కదా ఎందుకు బాగలేదండి. ఇప్పుడు 45 సంవత్సరాలకు డబ్బులు ఇస్తున్నాడు. తప్పులేదు. ఆ డబ్బులు అవి ఇప్పుడు కుర్రోడికి ముసలోడికి ఏంది పింఛని, ముసలోడికి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చిన అయిపోయింది. అది వాళ్ళు చెప్పుకుంటారు. 45 సంవత్సరాలు డబ్బులు అసలు వాళ్ళకి ఇచ్చి, మిషన్ కుట్టు వాళ్ళకి ఇచ్చి, మరి చాలు చేస్తున్నారు కదా ఎమ్మెల్యేకి ఈ డబ్బులు దేనికి? ఇవన్నీ కరెంట్ బిల్లు పెంచమైంది, ఇవన్నీ ఏంది అసలు ఎట్టండి అసలు? ఎట్ట కాదు సారు. ఇప్పుడు మీరు అయితే కావచ్చాం గానీ నేను ఉన్నమాట చదువుతున్నా. రేట్లు పెరిగినాయిగా. ఏది కందిపప్పు ఎంత? 200 కందిపప్పు వచ్చాయి. అరే రామ చేత ఏంది అసలు? అది ఏంది అసలు? నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు నువ్వు సంపాదించుకో మరీ పేదోళ్ళు మరీ అసలు ఈ రంగం కొడితే ఎట్టండి మరి. సార్ మీ పేరు? నా పేరు వాసు. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ? జనసేన టీడీపీ వచ్చింది అనుకుంటున్నా. అంటే వంశీ గారు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా. స్ట్రాంగ్ క్యాండిడేట్ అయినా క్యాడర్ లేదుగా. క్యాడర్ లేదంటారా? వైసీపీకి అంత క్యాడర్ లేదంటారా? లేదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? ఈసారి లేదంటారా? ఈసారి అంత ఊపు ఉన్నదని నా అభిప్రాయం. చేసింది ఏమీ లేదుగా. అందరు రైతులు మొత్తం ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు బాధపడేవాళ్ళేగా, ఆనందపడేవాళ్ళు ఎవరు లేరుగా. రైతు భరోసా ఇచ్చారు కదండి. రైతులు 40,000 లాస్ వచ్చింది కదండి. రైతు భరోసా ఇచ్చే బదులు పిండి కట్టల మీద డబ్బులు దక్కియొచ్చుగా, సబ్సిడీలో ఇవ్వచ్చుగా. 1000 రూపాయలు తీసుకునే డిఏపీ కట్ట 1200, 1300 తీసుకుంటున్నారు. దాన్ని 300కి ఇవ్వచ్చుగా. రైతు భరోసా ఎంత ఇచ్చారండి? చెప్పండి. 5,000 ఇచ్చారు రైతు భరోసా. మరి అంతేగా. 5,000కి ఏమవుతాయి? 5,000 ఇచ్చే బదులు యూరియా కట్టలకి ఇవ్వచ్చుగా. డిఏపీ కట్ట 1300, 1400 తీసుకుంటున్నారు. దాన్ని 300కి ఇవ్వచ్చుగా ప్రభుత్వం సబ్సిడీలో. ఇప్పుడు రైతులకు ఉపయోగపడింది. రైతు భరోసా వస్తే ఏం ఉపయోగపడింది? ఇవాళ ఒక్కొక్క కూలి మనిషి, ఆడవాళ్ళ కూలి మనిషి కూలే 400 రూపాయలు ఉంది. వాళ్ళు ఇచ్చే 5,000 అసలు ఎవరు అడిగారు? ఉచిత పథకాలు డబ్బులు ఎవరు ఇమ్మని అడిగారు? ప్రభుత్వం ఎత్తుంది. ప్రజలు ఎవరు అడగలేదు డబ్బులు మాకు ఇయ్యండి. ఏ ఒక్కళ్ళని అడిగారా? ప్రభుత్వాలు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం పథకాలు పెడుతున్నారు. ఏ ఒక్కళ్ళని అడిగారు ఎంతవరకు మాకు డబ్బులు ఇవ్వండి మా ఖాతాల్లో? కానీ మంచి చేయమని అడుగుతున్నారు. మంచి ఎవరు చేయలేదుగా. సంక్షేమ దేనికి ఉపయోగపడుతుంది? సంక్షేమ పథకాలు డబ్బులు ఇచ్చి అంటే మీ తిప్పలు మీరు పడండి, మీ బతుకులు మీరు బతకండి అంటారు. డబ్బులు ఇచ్చి కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయండి. కష్టపడే మనసు సోమరిపోతులు చేస్తుంది ప్రభుత్వం. ఓకే సార్, థ్యాంక్ యూ.